హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ బటర్ నాన్స్. ఈ నాన్స్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. మనకి రెస్టారెంట్లో కంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి. పనీర్ బటర్ మసాలా కానీ వేరే నాన్ వెజ్ కర్రీలో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. 2 కప్స్ వరకు మైదా పిండిని తీసుకున్న తర్వాత 2 కప్స్ మైదా పిండికి గాను 1 కప్ పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా చిటికెడు అండ్ అందులోనే 1 స్పూన్ షుగర్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యే విధంగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ముందు ఇందులో వాటర్ పోయకుండానే చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా దీన్ని ముద్దలాగా చేసుకోవాలి. మరి చపాతీ పిండి అంతా గట్టిగా కాకుండా కాస్త జిగురుగా ఉండేటట్టుగా ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండిని గట్టిగా ముద్దలాగా మిక్స్ చేసుకుంటే మనకి నాన్స్ అనేవి చాలా గట్టిగా వస్తాయి. కాబట్టి పిండిని స్మూత్‌గా మిక్స్ చేసుకుంటే మనకి నాన్స్ అనేవి సాగుతూ చాలా బాగా వస్తాయన్నమాట. పిండిని ఎంత ఎక్కువ సేపు మిక్స్ చేసుకుంటే అంత ప్లఫీగా టేస్టీగా వస్తాయన్నమాట నాన్స్. కాబట్టి పిండిని వాటర్ పోసుకుంటూ చాలాసేపు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ముద్దలాగా చేసుకున్న పిండిని పైన మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ లేదా బటర్ని అప్లై చేసుకొని దీని మీద ఒక వెట్ క్లాత్, ఒక కర్చీఫ్ ఉంటుంది కదా, దాన్ని తడిపేసి పిండేసి ఆ క్లాత్ని ఈ బౌల్ మీద కవర్ చేసేయాలి. ఇలాగా కవర్ చేసేసి ఈ బౌల్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు అలాగా ఉంచేసేయాలి, రెస్ట్ ఇచ్చేసేయాలి. 20 మినిట్స్ తర్వాత మనం వెట్ క్లాత్ తీసి చూస్తే మనకి పిండి కాస్త పొంగి ఉంటుంది. అప్పుడు ఆ పిండిని మనం 3 పార్ట్స్ లాగా చేసుకోవాలి. 3 పార్ట్స్ లాగా చేసుకొని ఒక్కొక్క ముద్దని ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకోకుండా పిండి ముద్దను తీసుకొని ప్యాన్ మీద మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ నాన్స్ని రౌండ్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నాన్స్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇలాగైతే మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట నాన్స్. ఇలా కాకుండా వేరే ప్రాసెస్లో అంటే కాస్త కష్టం అవుతుంది. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకోకుండా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పిండి తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నాన్స్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఈ నాన్ని ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద నువ్వులు, నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. తెల్ల నువ్వుల ప్లేస్లో నల్లవి కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవాలి. నెక్స్ట్ దీని మీదే కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుని కూడా కాస్త వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా కాల్చుకోవాలి నాన్స్ని. ఇలా 2 మినిట్స్ నిదానంగా కాల్చుకున్న తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి నాన్ని. చూడండి మనకి ఈ విధంగా కాలుతుందనమాట నాన్. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే కాలిపోతుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ స్టవ్ని నిదానంగా కాల్చుకోవాలి. ఇలాగా 5 మినిట్స్ తర్వాత మనకి నాన్ అనేది కంప్లీట్గా కాలి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బటర్ క్యూబ్ని తీసుకొని ఆ బటర్ క్యూబ్ని దీని మీద నాన్ మీద వేసేసి నాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలాగా బటర్ మొత్తం నాన్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇదే ప్రాసెస్లో పిండిని తీసుకొని మీకు కావాల్సిన షేప్లో పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా వీటిని కాల్చుకోవాలి. ఇక్కడ నేను వైట్ నువ్వులు వేస్తున్నాను సేమ్. అండ్ కొత్తిమీరను కూడా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కాస్త వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ని
కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. నిదానంగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. నెక్స్ట్ దాని మీద బటర్ అప్లై చేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. మనకి ఎంతో ఈజీగా, టేస్టీగా, సాఫ్ట్‌గా ఉండే బటర్ నాన్స్ అనేవి రెడీ అయిపోయాయి. రెస్టారెంట్ కంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా బావుంటుంది అనేది నా ఒపీనియన్. ఇందులోకి మసాలా, పన్నీర్ బటర్ మసాలా, కాజు మసాలా, ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ వేలో నాన్స్‌ని తయారు చేసేసుకున్నాం ఇంట్లోనే. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేస్తూ ఉండండి.